అందరికి నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సిరముచ్చట. అన్నా పోలీసులకు రెవెన్యూ ఆఫీసర్లకు ఏమన్నా తెలివి ఉన్నదా? అధికార పార్టీ లీడర్లు కుదిరితే కప్పు కాఫీ తాగినట్టు సరదాగా కబ్జాలు చేసుకుంటారు. ఫ్రెండ్లీగా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అధికార పార్టీ లీడర్ చెంచా అని బోర్డు పెట్టుకుంటారు. కామన్ గా కాపాడడానికని మన దానం నాగేందర్ సార్ లెక్క కంపౌండ్లు కడతారు. గంతే, దానికే మున్సిపాలిటోళ్ళు, పోలీసోళ్ళు, రెవెన్యూ వాళ్ళు కేసులు పెడతారా? అన్నా అధికార పార్టీలకు సొంత ప్రభుత్వంలో అధికారికంగా కబ్జా చేసుకునే హక్కు కూడా ఉండకుంటే ఏమిటికి చెప్పుర్రి అధికారంలో ఉండి? దాన్ని అర్థం చేసుకోకుండా కబ్జా పెట్టుడు తప్పు, మీ మీద కేసులు పెడతామని ఆఫీసర్లు పోయి అడ్డం పడుతుండ్రంటే వాళ్ళకేమైనా డ్యూటీ ఎట్లా చేయాలనో సోయి ఉన్నదా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాడ అంగన్వాడీ జాగాని కబ్జా పెట్టిండు కాంగ్రెస్ లీడరు మత్తమారి సూరిబాబు గారు. ఇక అది తెలిసి ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు అడిగిపోయిండ్రు, అరే ఈడ సీఎంగా ఉన్నది మా రేవంత్ రెడ్డి, ఇది మా ప్రభుత్వం, అసొంటిది మేం కబ్జా పెట్టినామని మా ఆస్తులు కూలగొడతారా? ఎంబటే ట్రాన్స్ఫర్ అయిపోతావు బిడ్డ అని ఎంఆర్ఓని ఎట్లా బెదిరిస్తుండో చూడుండ్రి. మరి ఎంఆర్ఓది ఏం తెలివన్నట్టు కాంగ్రెస్ నేతలు కబ్జా పెట్టిండ్రని బుల్డోజర్లతో పోయి కూలగొడతారా? కబ్జా రాయుడు గారు బుల్డోజర్ మీద ఎక్కించుకొని ఊరేగింపు చేసి సన్మానం చేయాలి గాని ఈ ఆఫీసర్లు ఉన్నారే అధికార పార్టీల ఫీలింగ్స్ ఎన్నడూ అర్థం చేసుకోరు. హైదరాబాద్ లో చూడుర్రి, జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని 200 కోట్ల భూమి కబ్జా పెట్టిండ్రు. వాళ్ళ మీద కేసులు గీసులు ఏం లేవు. ఇక్కడోళ్ళని చూసి నేర్చుకోండి మీరు. అధికార పార్టీ లీడర్ల బూట్లల్లో అడుగులేసి ఎట్లా పని చేయాలనో, అంతేగాని వాళ్ళకి ఎదురు తిరగకుండ్రి. కబ్జా చేసిన వాటికి పట్టాలు ఇచ్చేయాలని ఆదుకోర్రి. అప్పుడే ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం అందుకుంటారు.